బాస్ గురించి మాట్లాడితే శివాజీ గారిని మీరు ఎక్కువ నామినేట్ చేయడం జరిగింది. మే ఐ నో ద రీజన్ అసలు ఎందుకు అంటే లైక్ మీకు ప్రతి వీక్కి ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి, వాళ్ళ వాళ్ళ రీజన్స్ ఉంటాయి నామినేట్ చేయడానికి. సో శివాజీ గారిని మీరు అన్నిసార్లు నామినేట్ చేశారు కదా, ఎప్పుడైనా నేను చేశాను అని చేసిన తర్వాత అరే అన్ఫేర్గా చేశానని ఎప్పుడైనా అనిపించిందా? అసలు ఎందుకు చేయడం జరిగింది? సో అన్ఫేర్గా అనిపిస్తే ఫస్ట్ చేసేవాడిని కాదు. సో అంటే నా దగ్గర కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా, నా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో. సో నా దగ్గర ఎప్పుడైనా ఆయన దగ్గర పాయింట్స్ అంటే ఆయననే కదా ఫర్ దట్ మ్యాటర్. అంటే కొంచెం మంది ఏమన్నారంటే అమర్ని ఫ్రెండ్, లేకపోతే మీరు ఎక్కువ లైక్ స్పా బ్యాచ్తో ఉంటున్నారు అది ఇదని కూడా వినిపించింది. కానీ సో వాళ్ళు సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి మింగిల్ అయిపోయే వాళ్ళు, మాట్లాడేటప్పుడు మాట్లాడేవాడిని, సో కొన్ని జోక్స్ చేసుకునే వాళ్ళం అట్లా. కానీ నార్మల్గా నేను ఇది నామినేట్ చేయడానికి వచ్చినప్పుడు కానీ లేకపోతే గేమ్ పరంగా వచ్చినప్పుడు కానీ ఐ స్టూడ్ బై మై సెల్ఫ్. అంటే ఒక పర్టికులర్గా ఈ పర్సన్ ఆ పర్సన్, వీళ్ళు మన గ్రూప్ వాళ్ళు మన గ్రూప్, అసలు అట్లాంటి థాట్ ప్రాసెస్ లేదు నాకు. అండ్ నాకు 5th వీక్ నేను ఎలిమినేట్ అయిపోయేటప్పుడే నాకు యాక్చువల్గా అర్థమైందంటే ఎవరు నాకు సపోర్ట్ చేయడానికి అయితే హౌస్లో రెడీగా లేరు. సో ఐఎమ్ ఆన్ మై ఓన్. వాళ్ళు ఒక సపరేట్గా కొంచెం మంది పీపుల్ ఉన్నారు, ఇటు సైడ్ సపరేట్గా కొంచెం మంది పీపుల్ ఉన్నారు. మీరు చూస్తే ఇప్పుడు నాగార్జున గారు ఏదైతే మాటలు లైక్ ఇట్లా గ్రూప్స్ క్రియేట్ అయినాయి స్పా అంటుందో, నేను బ్యాక్ దెన్ అప్పుడే చెప్పిన స్టేజ్ మీద ఆన్ స్టేజ్. సో నా అనాలిసిస్ సో ఇప్పుడు అది కరెక్ట్ అని చెప్పేసి నావి కొన్ని రీల్స్ అవి వస్తున్నాయి చూసిన. సో నాకు పర్టికులర్గా ఒక పర్సన్ మీద నా అభిప్రాయం ఏదైనా ఉన్న పాయింట్స్ ఉన్నా కూడా సో నేను క్లియర్ కట్గా చెప్పేవాడిని అనమాట. అండ్ ఎక్కువ మంది కొంచెం శివన్నకి భయపడ్డట్టు నాకు అనిపించింది. సో గేమ్ అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సో ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఒక్కళ్ళే కదా, వీఆర్ ఆన్ ఏ ఈక్వల్ పేజ్, మనం ఒక ఈక్వల్ పీపుల్ అన్న దాంతో నేను ప్రతి ఒక్కళ్ళకి నేను అదే స్టాండ్లో ఉండేవాడిని. ఎవరు తప్పు చేసినా కూడా, ఇప్పుడు ఈవెన్ అమర్ని నామినేట్ చేసిన, శివన్ని నామినేట్ చేసిన, ఆల్మోస్ట్ ఎవ్రీవన్ అక్కడ ఉన్న ఇప్పుడు ఉన్న ఆల్మోస్ట్ ఎవ్రీవన్ నేను నామినేట్ చేసిన అనమాట. సో ఏదో ఒక పాయింట్ సో నాకు పాయింట్స్ ఉన్నప్పుడు ఎక్కువసార్లు చేసిన అంటే సో నాకు ఏదైనా ఎక్కువ డిస్టర్బెన్స్ సాయంత్రం వచ్చేవి. సో అట్లా ఈవెన్ ఆయన కూడా నన్ను ఎక్కువసార్లు చేశారు. అవును. సో నాకంటే యాక్చువల్గా ఆయన నన్ను ఎక్కువసార్లు నామినేట్ చేశారు ఫస్ట్ నుంచి చూసుకుంటే. అడుగుతాం మేము మీరు ఒకసారి ఎపిసోడ్స్ ఫాలో చూసాను. నేను ఈవెన్ నాకు సార్ కూడా చెప్పిన అనమాట ఓపెన్ గా, ఆయన ఎక్కువసార్లు నామినేట్ చేసిండు నాకంటే. సో ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ అట్లా వెళ్ళింది. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఇన్సైడ్ బిగ్ బాస్ హౌస్. సో బయట నేను అక్కడే కంట్రోల్ ఆల్ డిలీట్ కొట్టేసి వచ్చేసిన. సో ఏ వ్యక్తి మీద నాకు పర్సనల్గా అట్లాంటి సో గ్రడ్జెస్ కానీ ఫీలింగ్స్ కానీ ఏం లేదు. సో మే ద బెస్ట్ పర్సన్ విన్. సో ప్రతి ఒక్కళ్ళకి ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది, గేమ్ స్ట్రాటజీ ఉంటుంది. దెన్ సో వాళ్ళ దాంట్లో సో వాళ్ళు ఆడుతున్నారు. సో ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. సో